చైనాకు చెందిన 92 ఏళ్ల లీ అనే బామ్మ తన కఠినమైన వ్యాయామ దినచర్యతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుకు 200 పుషప్లు, 100 సిటప్లతో ఆమె ఫిట్నెస్ రహస్యం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తోంది. చైనాకు చెందిన 92 ఏళ్ల లీ అనే బామ్మ. హునాన్ ప్రావిన్స్ కు చెందిన ఈ బామ్మ తన కఠినమైన వ్యాయామ దినచర్యతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుకు 200 పుషప్లు, 100 సిటప్లతో ఆమె ఫిట్నెస్ రహస్యం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. లీ తన ఉదయం పూట చేసే వ్యాయామ దినచర్యలో భాగంగా 200 పుషప్లు, 100 సిట్అప్లు మాత్రమే కాకుండా హూలా హూప్ కూడా తిప్పుతుంది. క్రమశిక్షణ, ఆట విడుపు, సహజమైన పద్ధతులతో లీ తన శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల సీనియర్ సిటిజన్లు ఎలా ఉండాలనే దానిపై కొత్త ఆలోచనలకు నాంది పలుకుతోంది. 92 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల వారి కంటే ఎలా ఫిట్గా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం 90లలో ఉన్న లీ 20లు లేదా 30లలో ఉన్న చాలా మందికి కూడా కష్టంగా అనిపించే వ్యాయామాలు చేస్తుంది. ఆమె రోజువారీ దినచర్యలో ఉండే వ్యాయామాలు ఒకసారి చూద్దాం. 200 పుషప్లు, 100 సిటప్లు, హూలా హూప్ తిప్పడం, సాయంత్రం పూట పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచడం. తన పుషప్ చేసే పద్ధతి పరిపూర్ణంగా ఉండకపోవచ్చని లీ ఒప్పుకుంది. కానీ క్రమశిక్షణే తన విజయ రహస్యమని అంటుంది. నేను పుషప్లు చేసే పద్ధతి సరిగా లేకపోవచ్చు, కానీ రోజుకు 200 కంటే తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు అని ఆమె గట్టిగా చెప్పింది. హునాన్లోని జియాంగ్హువా యావో అటానమస్ కౌంటీలో నివసించే లీకి వర్షం తరచుగా కురవడం వల్ల బయట కార్యకలాపాలు పరిమితంగా ఉంటాయి. దీంతో ఆమె తన వ్యాయామాలను ఇంట్లోనే చేసుకునేలా మార్చుకుంది. ఆమె ఇంట్లో చేసే వ్యాయామాలలో కొన్ని ఇప్పుడు చూద్దాం. ఆమె కీళ్లపై ఒత్తిడి తగ్గించడానికి మంచంపై సిటప్లు చేస్తుంది. పుషప్లను నేరుగా నేలపైనే చేస్తుంది. శరీర సమన్వయం, కండరాల బలం కోసం హులా హూప్ ఉపయోగిస్తుంది. లీ ఆరోగ్య నియమాలు కేవలం వ్యాయామంతోనే ఆమె రాత్రిపూట కాళ్ళు, పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచుతూ ఒకప్పుడు తనను వేధించిన కండరాల తిమ్మిర్లను తగ్గించుకున్నట్టు చెబుతోంది. నాకు ఒకప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు వచ్చేవి, కానీ కాళ్ళ స్నానం చేయడం ప్రారంభించిన తర్వాత అవి మళ్ళీ రాలేదు అని ఆమె పంచుకుంది. ఆరోగ్యకరంగా లీ తన క్రమశిక్షణతో కూడిన జీవనం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనాన్ని కూడా గమనించింది. ఒకప్పుడు పూర్తిగా తెల్లగా ఉన్న ఆమె జుట్టు మళ్ళీ సహజమైన నలుపు రంగును సంతరించుకోవడం ప్రారంభించింది.